ఆడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 Hi girls! Hi girls! Hi, hello, welcome to Jil Jil Jiga. కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. సో ఈ రోజు మన జల్ జల్ జిగా వచ్చేసింది సెయింట్ ఆన్స్ డిగ్రీ అండ్ PhD కాలేజ్ ఫర్ ఉమెన్. సో మరి ఇక్కడ గర్ల్స్ అంటే మామూలు పిచ్చలేదు మా నితిన్ కి. ఈ రోజు మా నితిన్ ని ఎలా పట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పట్టుకో అస్సలు పట్టుకోవద్దు, ఎందుకంటే ఇంతమంది గర్ల్స్ చూశాక నాలోని ఏదో తెలియని ఆవేశం బయటకు వస్తుంది. సో ఎప్పుడు మన జిల్ జిల్ జిగా కోఎడ్ కాలేజ్ లో చేస్తుంటాం బాయ్స్ తో గర్ల్స్ తో, కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ చూస్తుంటే చూసావా ఏదో సినిమా థియేటర్ లో పైన నేల టికెట్ల కోసం కొట్టుకొని సరే జనరల్ గా అక్కడ ఫస్ట్ రోజు రిలీజ్ అయిన సినిమా కోసం చూస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే చుట్టూరు గర్ల్స్ ఉన్నారు. అందులో ఒకేసారి ఇంతమంది అమ్మాయిలు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఆ ముద్దు గుమ్మలు చాలా ట్రెడిషనల్ గా అందరూ కనిపిస్తున్నారు. ఈ రోజు వీళ్ళందరితో సరదాగా మనం జిల్ జిల్ జిగా అనే ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాం. బిఫోర్ ద గేమ్స్ మనం టాస్క్స్ వెళ్తున్నాము. సో మరి ఈ టాస్క్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఎంత సింపుల్ గా ఉంటాయంటే పాట పాడాలి, డాన్స్ చేయాలి, డైలాగ్ చెప్పాలి, ఇలాంటి చిన్న టాస్క్స్ ఉంటాయి. బేసిక్ గా ఎప్పుడు మన జిల్ జిల్ జిగాలో బాయ్స్ గర్ల్స్ ఉంటారు కాబట్టి ఇందు బాయ్స్ ని లీడ్ చేస్తుంది, నేను గర్ల్స్ ని లీడ్ చేస్తాను. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్సే కాబట్టి సో నితిన్ టీమ్ అండ్ ఇందు టీమ్ అనుకున్నాం. రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందు టీమ్ అండ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నితిన్ టీమ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఆ టాస్క్ ఎలా ఉంటాయంటే ఇందు టీమ్ అండ్ నితిన్ టీమ్. సో ఇందు టీమ్ నుంచి 3 గర్ల్స్ ఎవరో చూసేద్దాం అండ్ నితిన్ టీమ్ నుంచి కూడా 3 గర్ల్స్ ఎవరో చూద్దాం. సో బిఫోర్ దట్ ఇందు టీమ్ నుంచి 3 గర్ల్స్, లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఇందు టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మరి టాస్క్ చేయడానికి మరి మా గర్ల్స్ నుంచి కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా ఈ రోజు మరి టాస్క్ చేయడానికి ఇందు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ గర్ల్స్ అండ్ ఫాస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. ఓకే, సో మరి సృజనకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో సృజన ఇస్ రెడీ? Yes, I am ready. ఓకే, సో సృజన కోసం స్టార్ట్ మ్యూజిక్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఓకే సూపర్, మరి మొత్తానికి ఇందు టీం నుంచి ఫస్ట్ టాస్క్ ఒక చక్కటి డాన్స్ చేయాలని సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసింది. ఒకసారి అందరు గట్టిగా గర్ల్స్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, ఇప్పుడు మరి మా గర్ల్స్ నుంచి అన్నమాట. సో మరి మా గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ ఎవరు చేయడానికి వస్తున్నారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. మీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో సౌందర్య ఆర్ యు రెడీ? ఓకేనా? వాళ్ళ గర్ల్స్ డాన్స్ చేశారు కదా ఏదో ఇట్లా అని, సో మనం అట్లా కాకుండా స్టైల్ గా చేసేద్దాం. సో సౌందర్య ఆర్ యు రెడీ? కమ్ ఆన్, గో హియర్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం, ఫేసు క్రీమ్
ఎందుకు ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. వావ్ దట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై సౌందర్య. సో పేరుకు తగ్గట్టుగానే చాలా సౌందర్యంగా పెర్ఫార్మ్ చేసింది. చూసారు మరి మా గర్ల్స్ అంటే అలా ఉంటారు. యా ఎనీవేస్ నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి ఎవరికి టాస్క్ వచ్చిందో చూద్దాము. సో భవానీకి వచ్చిన టాస్క్ ఏంటంటే ఓకే సో పర్ఫెక్ట్ గర్ల్ కి రావాల్సిన టాస్క్ వచ్చింది. సో మరి భవానీకి వచ్చిన టాస్క్ నీకన్నా ఏంటో చూద్దాం. అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నీ ఫ్రెండ్ తో షేర్ చేసుకోవాలి. ఓకే అది బేసిక్ గా అమ్మాయిలు Okay, బాగా okay. మాట్లాడుకుంటారు అలాంటివి. హా. ఎందుకంటే చూసావనే నీకెలా తెలుసు నితిన్? అది ఎలా ఉంది అది పెట్టుకొని వచ్చింది నీకెలా ఎక్స్ట్రా తెలుసు ఫిట్టింగ్ ఈ అని. విషయము? అంటే బేసిక్ గా అమ్మాయిలు బాగా స్టడీ చేస్తుంటాం కదా. ఓకే రైట్ మరి భవానీకి వచ్చిన టాస్క్ చాలా బ్యూటిఫుల్ టాస్క్. ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేయడానికి మరి ఎవరు మీ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకుంటావు? Yeah. ఇద్దరికి సెట్ అవుతారు బాగా. బాగుంది. Yeah, go. హాయ్ సృజన. హాయ్ భవానీ. ఏ ఇందు హే చూడు ఎలా చెండాలంగా ఉంది, ఎలా ఎత్తుకొచ్చింది దయ్యం లాగానే. పాపం ఇందు వింటే చచ్చిపోతుంది. అయ్యో 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 బ్రహ్మయ్యా. కాదు భవానీ ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమో ఏమోనా? పాపం ఇందు బాగుంది. చెప్పులు సెట్ అయిందా చెప్పు అసలు సెంటెన్స్ కాలేజ్ కి. మన కాలేజ్ అసలు సెట్ కాలేదంట. ఏ అసలు నువ్వు ఫస్ట్ బాగున్నావు చెప్పు నీ హెయిర్ ఏమని. థ్యాంక్స్ పర్వాలేదు నాకు నేను నచ్చితే చాలు. ఓకే మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో విల్ సీ అండ్ కమ్ హియర్. సో రవలి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా. ఓకే మరి రవలికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో రవలిని ఇందాక టాస్క్ అడిగితే ఏదో ఎగ్జామ్ లో స్లిప్ అడిగినట్టు ఇయ్యట్లేదు. సో ఎట్ లాస్ట్ ఇచ్చింది. సో విల్ సీ రవలికి వచ్చిన టాస్క్ ఏంటంటే నెత్తి మీద బుట్ట పెట్టుకొని కూరగాయలు అమ్మాలి. సో మురిగిపోయిన కూరగాయలు వీళ్ళకమ్ము, ఫ్రెష్ కూరగాయలు మన వాళ్ళకమ్ము. ఓకేనా? కమాన్ స్టార్ట్. కూరగాయలమ్మా కూరగాయలు అమ్మా పాలకూర తోటకూర వాళ్ళకి కూడా అమ్మమ్మ పో. వాళ్ళ దగ్గర అసలు అమ్మ బాకు నీ బేరం దెబ్బతింటది. Okay, నీ మన దగ్గర దగ్గర అమ్మ చూసావా ఎంత బ్యూటిఫుల్ గా మన కూరగాయలు కొంటారు రెడీగా ఉన్నారు. అమ్మేసి కూరగాయలమ్మా కూరగాయలు పాలకూర తోటకూర అన్ని ఉన్నాయమ్మా. ఏం కావాలి మీకు? బెండకాయలు లేవా? టమాటా ఉందమ్మా. ఎట్లా? పావు కిలో 10. అంత కాస్ట్లీయా? 35కి తీసుకోండి 5 రూపాయలకి ఇవ్వు. 20 రూపీస్ కి. అమ్మా 35కి తీసుకోండి. లేదు 20 కి. 25కి తీసుకోండి అమ్మా. 20 తీసుకోండి అమ్మా 25కి. తీసుకో అమ్మా కిలో. సరే అక్కడ పావు కిలో కూరగాయలు అమ్మేసి ఇక్కడికి వచ్చే వీళ్ళకి అమ్మేద్దాం. ఏం కూరగాయలు ఉన్నాయి? తీసుకోండి అమ్మా పాలకూర తోటకూర అన్నీ ఉన్నాయి. ఎంత? పాలకూర 10కి 4. ఆహా 10 రాదా? 10కి రాదమ్మా. మా ఊర్లో 10 4 మీ ఊర్లో తీసుకోండి అమ్మా అయితే. వెళ్ళిపోమ్మా మాకొద్దు. ఇందాక 10 వచ్చింది. ఫైనల్ గా 10కి తీసుకో అమ్మా. సరే ఇచ్చేసాయి. డబ్బులు అంటే ఇచ్చేసాయి. డబ్బులా? అరే వీళ్ళు దొంగలు కూరగాయలు కొంటారా? ఎంత కూరగాయలు? 10 రూపీస్. 10 రూపీస్ 100 రూపీస్ 100 తీసుకో. సూపర్ ఉన్నావు. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ హిందూ టీం నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారు విల్ సీ. సో వైష్ణవి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో వైష్ణవికి వచ్చిన టాస్క్ సాంగ్ పాడాలి. ఓకే సో వైష్ణవి ఆర్ యు రెడీ? యా. ఓకే గో అహెడ్. స్టార్ట్. ఈ కష్టం ఎదురొచ్చిన కన్నీళ్లు ఎదురించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నీ పాటతో. Really wonderful. Looks like Come on, very girls. claps. ఓకే రైట్ నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఏ గర్ల్ వస్తుందో విల్ సీ. ఓకే మరి వెన్నెలకు వచ్చిన టాస్క్ ఎలాంటిదో చూసేద్దాం.
సో మరి వెన్నెల నీకు వచ్చిన టాస్క్ ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ పాడాలి ఏ మూవీ నుంచి అయినా చాయిస్ ఇస్ యోర్స్ సో మరి ఫస్ట్ గా ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు లవ్ మీ లైక్ యూ డూ ఓకే కమ్ ఆన్ గో అహెడ్ స్టార్ట్ You're the light, you're the night, you're the color of my blood. You're the cure, you're the pain, you're the only thing I wanna touch. You're the fear, I don't care, 'cause I've never been so high. Follow me to the dark, let me take you past our satellites. So love me like you do, la la, love me like you do. Love me like you do, la la, love me like you do. Touch me like you do, da da, touch me like you do. What are you waiting for? Really wonderful. So మరి ఇందు టీమ్ నుంచి 3 girls and నితిన్ టీమ్ నుంచి 3 girls టాస్క్ ఫినిష్ చేసేసుకున్నాము. సో అందరూ చాలా బాగా చేశారు. లెట్ మీ థ్యాంక్ దెమ్. సో థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అసలు సీసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. 1 కాదు 2 కాదు 3 కాదు 4 గేమ్స్. సో లాట్ ఆఫ్ గేమ్స్ అన్నమాట. సో మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. సో మరి గర్ల్స్ కూడా మరి గేమ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారో లేదో విల్ టెస్ట్. గర్ల్స్ ఆర్ యు రెడీ ఫర్ ద గేమ్స్? ఓకే వాళ్ళు గేమ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారంట. సో మరి గేమ్స్ ఆడాలంటే గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ కి కావాలి ఇందు టీమ్ నుంచి 4 మెంబర్స్ అండ్ నితిన్ టీమ్ నుంచి 4 మెంబర్స్. సో ముందుగా ఇందు టీమ్ నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. 4 గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి ఇందు టీం నుంచి 4 గర్ల్స్ మరి రెడీగా ఉన్నారు కాబట్టి మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి పరిగెట్టుకుంటూ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో మరి గేమ్ లోకి వెళ్ళాలంటే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో పరుగు. సో పరుగో పరుగో గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ అండ్ ఇందు టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో కలర్ఫుల్ ప్రాపర్టీస్ గోన్ సంచీలు ఇక్కడ ఉన్నాయి. సో మరి ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ముందుగా వస్తే 4 గర్ల్స్ ఈ గోన్ సంచులు వేసుకుంటారు. నలుగురు వేసుకొని ఇక్కడ నుంచి జంప్ చేసుకుంటూ అక్కడున్న ఆరెంజ్ కలర్ బౌల్ దాకా వెళ్తారు. అక్కడ 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 బాల్స్ ఈచ్ మెంబర్ అండ్ ఈచ్ పర్సన్ ఒక్కొక్కటి పిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ కి 4 మెంబర్స్ కలిసి రావాలి అండ్ జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ బౌల్లో వేయాలి. నలుగురు వెళ్ళాలి, నలుగురు రావాలి. సో లాస్ట్ బాల్ ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. బేసిక్ గా గర్ల్స్ ఈ గేమ్ సరదాగా పోయి వచ్చేద్దాం అనుకుంటారు, కానీ అలా కాదనమాట. దీనికి టైమర్ ఉంటుంది. నితిన్ టీం తక్కువ టైంలో చేస్తారా అండ్ ఇందు టీం తక్కువ టైంలో చేస్తారా? సో మరి ఫస్ట్ గా గేమ్ ఆడాలంటే ఒకసారి నేను మాక్ చేసి చూపిస్తాను. Nitin is ready for the mock. Here we go from 3 to 1. 3, 2, 1, go! Okay, so మరి ఇలాగే ఆడాలన్నమాట పరుగు పరుగు. సో గర్ల్స్ అర్థమైందా? ఓకే, సో మరి ఇందాక టాస్క్స్ మా గర్ల్స్ చేశారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ Nitin girls game start చేస్తారు. Okay, girls, are you ready? The girls, are you ready? Yeah, let's go. Come on, girls. So మరి Nitin team girls రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడడానికి. Here we go from 3 to 1. 3, 2, 1, go. మరి Nitin team girls finish చేసుకున్నారు పరుగు పరుగు. మరి నా టీం ఇందు టీం రెడీగా ఉంది. సో girls, are you ready? Shall we go? Come on, let's go. ఓకే, సో మరి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు పరుగు పరుగు ఆడడానికి. Here we start from 3 to 1. 3, 2, 1, go.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం పరుగు. సో మరి ఇందు టీం నితిన్ టీం ఇద్దరు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు వాళ్ళ ఫీడ్బ్యాక్ అండ్ ఓవరాల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో నందిని, నీకే అనిపించింది ఓవరాల్ గా పరుగు గేమ్ ఆడావు కదా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. ఒకప్పుడు స్కూల్లో ఆడేవాళ్ళం ఈ గేమ్స్ అన్ని, మళ్ళీ వీఆర్ బ్యాక్ టు దట్ గేమ్. సో మరి కళ్యాణి, నీకెలా అనిపించింది మన పరుగు గేమ్? ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. సో హనిక, సో అందరికన్నా నువ్వే కొద్దిగా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టున్నావు. యా, సో గేమ్ ఎలా అనిపించింది నీకు? వెరీ క్రేజీ. The game is actually very interesting. Okay, right, and next you. And the game is Kevu Keka. The game is very interesting and very funny. And వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పుడు మన స్కోర్ టైం. సో మరి స్కోర్స్ విషయానికి వస్తే, సో మరి పరుగులో మరి బాగా చేశారు 1 minute లో. మనం అసలు ఇలా చేస్తామని నేను అసలు అనుకోలేదు. బాగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి ఉంటారు పొద్దున. అందుకనే చాలా ఎనర్జెటిక్ గా 45 సెకండ్స్. ఓకే, ఫైనల్ గా పరుగు విన్నర్స్ ఇందు టీం. cheer up. That's really wonderful. Thank you so much, Nitin team girls. Thank you very much. Thank you so much, girls. Okay, so మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ ఎంటర్టైనింగ్ గేమ్ లోకి వెళ్తాము. బట్ దానికంటే ముందు ఇక్కడ ఈ కాలేజ్ లో బోల్డ్ అంత టాలెంట్ ఉందంట. మరి ఆ టాలెంట్ ఏంటో చూసేద్దాము. సో గర్ల్స్ లో నుంచి కృష్ణవేణి సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వచ్చేస్తోంది. సో నౌ లెట్స్ వెల్కమ్ కృష్ణవేణి. My name is Krishnaveni, currently studying Masters in Business Administration with specialization in Finance from St. Anne's PG College. My ambition is to be placed in a well-reputed organization and to be in a respectable position in the society. ఏంటి, మన కృష్ణవేణియేనా? రామన్నపురం కృష్ణవేణియేనా అని చూస్తున్నారు కదా. నేను వరంగల్ జిల్లా రామన్నపురం నుంచి వచ్చాను. నేను నా స్కూలింగ్, ఇంటర్, డిగ్రీ అన్ని ఊళ్ళోనే అయిందనమాట. ఇంకా పైన చదువులు చదవాలనేసి మా సర్పంచ్ గారి అమ్మాయి ఇదే కాలేజీలో చదువుతుందంటే నేను కూడా ఇక్కడికే వచ్చేసిన. ఇక్కడ అరే నాకు ఇంగ్లీష్ రాదు, అందరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎట్లా నేను ఎట్లుంటా, ఇక వేరే కంపెనీలో నాకు వస్తాయా రావా అని చాలా మస్తు పరేషాన్ అయిపోయినా. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఇక కాలేజ్ గేట్లోకి వచ్చినావో, నువ్వు పెద్ద లేదు చిన్న లేదు, ఇంగ్లీష్ లేదు తెలుగు లేదు, అందరు సమానం. మీరు ఆల్రెడీ గమనించుంటారు ఇందాక నేను ఎట్లా మాట్లాడినా, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా. ఇది మన తెలంగాణ కదా, సో అందుకనే మళ్ళీ మన లాంగ్వేజ్ లో కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నా. థ్యాంక్ యూ. ఇంతకీ నేను వెయిట్ చేస్తా ఉన్నా ఏం సర్ప్రైజ్ ఇస్తుందని. మస్తు తెలంగాణలో మాట్లాడినావు లేక అంటే స్టార్ట్ చేసింది, తర్వాత జర మాస్ అంది, తర్వాత గిట్లరా గట్లరా అనింది. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతాను. సో మరి ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ కి కావాలి ఇందు టీం నుంచి 2 girls అండ్ నితిన్ టీం నుంచి 2 girls. మరి నా టీం నుంచి 2 girls రెడీగా ఉన్నారంట. సో లెట్ మీ కాల్ దెం 2 girls ఫ్రమ్ ఇందు టీం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి నెక్స్ట్ మన మెడలో మాల గేమ్ ఆడటానికి మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. నితిన్ టీం నుంచి లెట్ మీ కాల్ 2 girls, కమ్ ఫార్వర్డ్. మరి ఇందు టీం నుంచి 2, నితిన్ టీం నుంచి 2 రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు కావాల్సింది కలర్ఫుల్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, జోకర్ మాస్కులు అండ్ మాలలు. సో ఈ గేమ్ ఆడాలంటే మనకి ఇద్దరు వచ్చేసారు, నితిన్ టీం నుంచి అండ్ ఇందు టీం నుంచి. సో ఇందు, గో హెడ్. యా, సో మరి గేమ్ ఆడడం చాలా సింపుల్. అయితే మీ ఇద్దరు ఉన్నారంటే మీ ఇద్దరికి మేము జోకర్ మాస్కులు వేస్తాము.
సో ఇద్దరికి ఏం కనిపించదు జోకర్ మాస్క్ వేసుకున్నాక. సో blind గా ఉంటుంది. ఇద్దరిని వేరే వేరే డైరెక్షన్స్ లో నేను వదిలేస్తాను. సో మీరు మా డైరెక్షన్స్ అంటే మీకు గైడ్ చేస్తాను. ఎలాగో అలా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పార్ట్నర్ కి మాల వేయాలి. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా ఆడతారు. సో ఎవరైతే తక్కువ టైంలో ఆడతారు అనేదే గేమ్. మా టీం ని నేను సపోర్ట్ చేస్తాను, నితిన్ మిస్ గైడ్ చేస్తాడు. అండ్ నితిన్ టీం ని నితిన్ సపోర్ట్ చేసుకుంటాడు, నేను మిస్ గైడ్ చేస్తాను. బట్ ఆ మిస్ గైడ్ నుంచి మీరు ఎలాగో అలా బయటకు వచ్చి మీరు తక్కువ టైంలో చేయాలి. దట్స్ ద గేమ్. సో మరి ఇందాక గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి ఇందు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారంట ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఆ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు మెడలో మాల ఆడడానికి. సో ప్రశాంతి ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. ఓకే, సో ప్రశాంతి రెడీగా ఉందన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. మెడలో మాల ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. పట్టుకో 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 హర పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టుకునే పట్టుకో ఆడే పాడే ఇడ హండగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో చేతులో పెట్టుకో జాతగా మాటగా ముట్టులే పెట్టుకో సుఖ మార్చినే పట్టుకో పట్టుకో మరక్క సారి ఉట్టినే పట్టుకో 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 మెత్తగా మత్తుగా హత్తుకో పట్టుకో కాయ కట్టి చిక్కు కట్టి చిక్కు కాయ కట్టి చిక్కు కట్టి చిక్కు ఓకే రైట్, చూసారు కదా మొత్తానికి హిందూ టీం గర్ల్స్ ఎలా ఆడారో. అమ్మాయి ఎవరు కనిపిస్తే వాళ్ళకి వేసేస్తుంది మాల. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మరి మా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు మెడలో మాల గేమ్ ఆడటానికి. హియర్ వి గో. గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఓకే రైట్, మరి మెడలో మాల గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. పట్టుకో 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 హర పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హండగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో చేతులో పెట్టుకో జాతగా మాటగా ముట్టులే పెట్టుకో సుఖ మార్చినే పట్టుకో పట్టుకో మరక్క సారి ఉట్టినే పట్టుకో గుర్తు పట్టుకో 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 మెత్తగా మత్తుగా హత్తుకో పట్టుకో కాయ కట్టి చిక్కు కట్టి చిక్కు కాయ కట్టి చిక్కు కట్టి చిక్కు పట్టుకో 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 హర పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడ హండగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో చేతులో పెట్టుకో జాతగా మాటగా ముట్టులే పెట్టుకో సూపరో 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 సూపరో. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఫినిష్ చేసుకున్నాం మెడలో మాల. సో ఈ మెడలో మాల ఫినిష్ చేసుకున్నాక ఫైనల్ స్కోర్స్. సో మరి స్కోర్స్ విషయానికి వస్తే మా గర్ల్స్ చేశారు 2 minutes 10 seconds లో. ఆ టీం గర్ల్స్ చేశారు 1 minute 50 seconds లో. సూపర్. ఓకే, సో మరి ఫైనలీ విన్నర్స్ ఆఫ్ మెడలో మాల ఇస్ నితిన్ టీమ్. Congratulations girls. Wonderful. Thank you so much girls. Congratulations and thank you girls and thank you girls. సో మరి మన జిల్ జిల్ జిగాలో నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్దాం. బట్ దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎంతెంత దూరం తీరం రాదా, ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ
నీ వైపు మళ్ళిందంటే మాయేగా మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా ఊరించే ఊహలోకం లేరా. సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక ఇంతకన్నా సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోవాలనిపిస్తోంది. సో అస్సలు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ కి కావాలి ఇందు టీమ్ అంటే నా టీం నుంచి 2 girls అండ్ నితిన్ టీమ్ నుంచి 2 girls. సో ఫస్ట్ నా టీం నుంచి వచ్చే ఆ ఇద్దరు గర్ల్స్ ఎవరో చూద్దాము. సో 2 girls ఫ్రమ్ ఇందు టీమ్. మా టీం నుంచి కూడా 2 girls రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 2 girls కమ్ ఫార్వర్డ్. సో ఇందు టీం నుంచి 2 girls అండ్ మరి నితిన్ టీం నుంచి 2 girls వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రొబడీస్. ఓకే సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి ఇద్దరు అండ్ ఇందు టీం నుంచి ఇద్దరు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రొబడీస్ బెలూన్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో మరి ముందుగా ఇందు టీం నుంచి 2 girls వస్తే ఒక గర్ల్ ఇక్కడ నిల్చొని ఉంటుంది, ఇంకొక గర్ల్ అక్కడ ఉన్న ప్రాపర్టీ చూసారు కదా గోల్ సంచి, దాని మీద నీస్ మీద ఇలా కూర్చొని ఒంగోని ఉండాలి. అండ్ ఇక్కడ ఉన్న పర్సన్ ఒక బెలూన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఒంగోని కూర్చొని ఉన్న పర్సన్ మీద బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో అలా నెక్స్ట్ కూర్చొని ఉన్న వాళ్ళు లేచి అక్కడ మళ్ళీ బెలూన్ తీసుకొని బ్లాస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ కూర్చోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు రొటేట్ అయి వచ్చి బెలూన్ తీసుకొని వెళ్ళి బ్లాస్ట్ చేయాలి. సో ఇది సైమిల్టేనియస్ గా రొటేట్ అవుతూ ఉండాలి ఇద్దరు పర్సన్స్. ఒకవేళ గనుక మీరు చేత్తో ఇలా పగలగొట్టినా గోళ్లతో పగలగొట్టినా ఆ బెలూన్ ని కౌంట్ చెయ్యము, కౌంట్ లోకి తీసుకో. సో మరి ఫస్ట్ గా అండ్ ఇందాక ఇందు టీం వాళ్ళు ఆడారు కాబట్టి పరుగో గేమ్, ఈ గేమ్ ఆడటానికి మా టీం రెడీగా ఉంది. 2 girls ఆర్ రెడీ గర్ల్స్? ఓకే మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి. హియర్ ద టైమర్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మొత్తానికి సూపర్ ఫన్ జనరేట్ చేశారు నితిన్ టీమ్ గర్ల్స్. సో చాలా బాగా ఆడారు గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఫైనలీ మీరు బ్లాస్ట్ చేసిన బెలూన్స్ 7 బెలూన్స్. సో గర్ల్స్ మీకు టార్గెట్ వచ్చేసింది 8 బెలూన్స్. సో మీరు 8 బెలూన్స్ పగలగొడితే చాలు, యూ విల్ బి ద విన్నర్. ఓకే రైట్ మరి ఇందు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో.
ఫినిష్ చేసుకున్నాం ఇప్పుడు Balloon Blast. సో ఫైనలీ స్కోర్స్ విషయానికి వస్తే నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 7 బెలూన్స్ 90 seconds లో. మా టీమ్ గర్ల్స్ చేశారు 8 బెలూన్స్ -1. సో బేసిక్ గా యాక్చువల్ గా కరెక్ట్ గా బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళు 8 అన్నమాట. కానీ ఒక బెలూన్ హ్యాండ్ తో బ్లాస్ట్ చేశారు. సో అంటే నేమ్స్ ఇలా ప్రెస్ చేసి సో అందుకే దాని కౌంట్ లోని తీసేసి సో టై అయిపోయింది అనమాట. 7 బెలూన్స్ అండ్ 7 బెలూన్స్. సో అందుకని ఈ టై ని మనం విప్పాలి అంటే ఏం చేయాలంటే మనం ఇప్పుడు టై బ్రేకర్ ఆడాలి. సో టై బ్రేకర్ అంటే నథింగ్ బట్ మళ్ళీ మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాము. మీకు 30 సెకండ్స్ అండ్ మీకు 30 సెకండ్స్. మరి 30 సెకండ్స్ లో మీరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారా ఆర్ మీరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారా అనేది గేమ్. సో 30 బెలూన్స్ కి ఛాలెంజ్ కి మీరు రెడీయా? yes, here we start with Nitin team. 3 2 1 go. ఓకే రైట్, మరి మా గర్ల్స్ 30 సెకండ్స్ లో 2 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు మళ్ళీ సెకండ్ టై అయిన తర్వాత. ఓకే రైట్, ఇప్పుడు మరి హిందూ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. 30 సెకండ్స్ 2 కన్నా ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి. హియర్ వి గో 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో మరి ఫైనల్ గా హిందూ టీమ్ గర్ల్స్ చేశారు 8 బెలూన్స్. సో మరి మా గర్ల్స్ చేశారు 9 బెలూన్స్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ గర్ల్స్. ఈ రోజు మన జల్ జల్ జిగాలో గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా డాన్స్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మౌనిక అండ్ గ్రూప్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదీయదు కూడెక్కువ. ఓకే, దట్ వాస్ లవ్లీ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్ అండ్ గ్రూప్ డాన్స్ నిజంగా సూపర్ డూపర్ చేశారు. ఇంకా చేస్తారనుకున్నాం కానీ స్వీట్ గా చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే సై అంటే సై. ఓకే, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మరి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. గ్రీన్ కార్పెట్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో మరి గేమ్ ఆడాలంటే we need participants. సో మరి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ హిందూ టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ముందుగా సై అంటే సై గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారో విల్ సీ. సో మరి నెక్స్ట్ హిందూ టీం నుంచి కూడా 5 గర్ల్స్. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ఈ గేమ్ ఎలా ఆడాలంటే మీ 5గురిలో ఒకళ్ళు ఆ మ్యాట్ లో బోర్లా పడుకుంటారు. ఓకే, మిగిలిన 4 వైపులా హోల్డ్ చేస్తూ ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తారు. సో అప్పుడు మ్యాట్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని తీసుకొని మ్యాట్ లో వేసుకుంటారు. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఓకే, సో ఎవరు ఎక్కువ పిక్ చేశారు చాక్లెట్స్, బాల్స్, ఫ్రూట్స్ అనే దాన్ని బట్టి విన్నింగ్ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. కానీ అలా కాదు, మన సై అంటే సై గేమ్ లో లక్ ఉండాలి, లక్ తో పాటు ఫేట్ కూడా ఉండాలి. యా, సో ఆ లక్ తో కూడిన కిక్ మా వాళ్ళకుంటుందా ఆర్ మీ వాళ్ళకుంటుందా అనేదే సై అంటే సై. సో మరి ఇందాక గేమ్ మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు హిందూ టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడటానికి 5 గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్.
all the best to you, and let's start the game from 3 to 1. 3, 2, 1, go! మా గర్ల్స్ చాలా చాక్లెట్స్ పిక్ చేశారు. మరి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. All chocolate milk count చేస్తున్నారా? 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 49, 50, 51, 52, 53, 54, 55, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. 1, 2, okay, and 3. 3. So total chocolates 103. Balls 1. Okay, so Mari balls 1 ball. Next fruits. 1, 2, 3, 4. మా వాళ్ళు బాగా కలెక్ట్ చేశారు. మరి మీ వాళ్ళు ఇంకెంత బాగా కలెక్ట్ చేశారు చూద్దాం. We'll see. Girls ready? Yes. Come on, let's go. Here we go from 3 to 1. 3, 2, 1, go. నితిన్ టీమ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. సాయి అంటే సాయి మరి ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంటింగ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78. So total chocolates 78. సో మరి నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 1. నెక్స్ట్ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాము. 0. ఓకే, సో మరి ఫైనల్ కౌంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఓకే, మరి ఫైనల్ స్కోర్స్ డిసైడ్ చేసే ముందు ఇందాక మనం అనుకున్నట్లుగా సై అంటే సై గేమ్. నాట్ ఓన్లీ అక్కడున్న ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ పిక్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్స్. సో మరి హిందూ టీం వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కువ చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ బాల్స్ మేమే పిక్ చేశాం కాబట్టి ఈ రోజు మేమే విన్నర్స్. సో మరి ఇందాక చెప్పినట్టుగా మీరు కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన గేమ్ లో డిపెండ్స్ ఆన్ లక్. సో మరి వీళ్ళకి ఎక్కువ లక్ ఉందా మీకు ఎక్కువ లక్ ఉందా అనేది చూద్దాము. సో మరి నేను మీకు చెప్పిన ట్విస్ట్ అదే, దీనికి ఒక సీక్రెట్ ఉంది, లక్ సీక్రెట్ అని చెప్పాను కదా. సో ఆ లక్ సీక్రెట్ ఏంటో నేను ఇప్పుడు మీకు రివీల్ చేస్తున్నాను. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. 3 చిట్స్ 3 ప్రాపర్టీస్ కోసం అన్నమాట. ఒకటేమో బాల్స్ కి, ఇంకోటేమో చాక్లెట్స్ కి, ఇంకొకటేమో ఫ్రూట్స్ కి. సో మరి ఇందులో 3 స్కోరింగ్స్ ఉంటాయి. ఒకటి 100, ఇంకోటి 50, ఇంకోటి 30. సో మీకు 100 రావచ్చు ఆర్ 30 రావచ్చు చాక్లెట్స్ కి, ఆర్ మీకు 100 రావచ్చు 30 రావచ్చు. ఇద్దరికి 2 డిఫరెంట్ స్కోర్స్ ఉంటాయి. అయితే మీ స్కోర్స్ వీళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ మీ స్కోర్స్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో మరి ఈ గేమ్ సై అంటే సై గేమ్. మరి హిందూ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి హిందూ టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా హిందూ టీమ్ గర్ల్స్ స్కోర్స్ డిసైడ్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? యా. సో మరి ఫస్ట్ మీకు దేని స్కోర్ కావాలో చెప్పండి గర్ల్స్. బాల్స్. ఫస్ట్ బాల్ స్కోర్ కావాలంట.
50. 50. So 1 into 50. 50. సో గర్ల్స్ మరి నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 fruits. 30. అండ్ లాస్ట్ గా కావాల్సింది చాక్లెట్స్. చాక్లెట్స్. 100. నెక్స్ట్ ఇప్పుడైతే మరి మా గర్ల్స్ స్కోరింగ్ ఎందుకు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే సో మరి మీ గర్ల్స్ కి ఏ స్కోర్ కావాలి? దేని స్కోర్ కావాలి? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం మనం? 78. 78 చాక్లెట్స్ కి మరి ఇందో టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 100. ఓకే రైట్. మరి నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ అండ్ గర్ల్స్ Fruits. మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. 30. 30. 30. 1 into 30. ఓకే సో మరి నెక్స్ట్ మీకు మేము వెయిట్ చేస్తున్న బాల్ స్కోర్ ఇస్తాము. అయితే ఒకవేళ మీరు బాల్స్ కలెక్ట్ చేసి ఉంటే మనకు వచ్చే మీకు వచ్చే స్కోర్ 50. 50. సో 50 స్కోర్ వచ్చుండేది. ఎనీవేస్ దట్స్ ఓకే. సో ఇప్పుడు మరి మన ఫైనల్ స్కోరింగ్ ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. మరి ఫైనల్ గా మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సైంటిస్ట్ అండ్ ఇప్పుడు వాళ్ళ స్కోరింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్కోరింగ్ కావాలంటే విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి సైంటిస్ట్ సై గేమ్ లో మరి మా గర్ల్స్ చేసిన స్కోర్ 7830. సూపర్ సూపర్ సూపర్. మీ స్కోర్ అలా ఉంటే మా స్కోర్ ఎక్కడో ఎలాగో ఉంది. స్కోర్ చెప్పేస్తాను 10,470. Anyways, that's really wonderful. Congratulations, Indra. Congratulations, girls. Superb. That was wonderful and thank you so much, Nitin team. Okay. So చూసారు కదా viewers, ఈ రోజు మన జల్ జల్ జిగా in St. Anne's Degree and PG College. సో మరి ఇక్కడ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, వండర్ఫుల్ గర్ల్స్, టాలెంటెడ్ గర్ల్స్ అని నువ్వు అన్నది నీరాలి. సో మొత్తానికి మా బ్యూటిఫుల్ గర్ల్స్ అందరూ ఈ రోజు మన జల్ జల్ జిగాలో గేమ్స్ అయితే ఏంటి, యాక్టివిటీస్ అయితే ఏంటి, ఫుల్ టు ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు. సో మరి ఇది ఈ రోజు మన జల్ జల్ జిగా. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మరో వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్ బాంబ్స్ తో మళ్ళీ కలుద్దాము. Until then, this is me, Indu and Nathan signing off. Take care. Bye bye. Bye girls. Bye. Hello, welcome to జల్ జల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీ క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?